దేవుని ఆజ్ఞ లేకుండా మన తలలో ఒక వెంట్రుక కూడా రాదు. ఆయన అంటున్నాడు, నీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవి. నీ తల వెంట్రుకలు లెక్కించిన దేవుడు నీ గురించి ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. నీ వెంట్రుకలు రాలేదు కూడా ఆయనకు తెలుసు. నీకు వెంట్రుక పుట్టేది ఆయనకు తెలుసు. లెక్కించుకోండి, అంత లెక్క నీ విషయమైనా. అంటే ఆయనకు అంత శ్రద్ధ ఉంది మన విషయమై. అంత శ్రద్ధ కలిగిన దేవుడు మనకున్నాడు. కనుక ఆయన యందు మనము భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయుష్. హల్లెలూయా. ఎక్కడ ఆయుష్యే కాదు, పరలోకంలో దావీదు అంటాడు, చిరకాలము నేను యెహోవా మందు నివాసం చేస్తాను. చిరకాలం అంటే ఏంటి? ఈ భూమి మీద ఉన్నంతకాలం, నెక్స్ట్ పరలోకంలో కూడా. అది ఒక భక్తుడి యొక్క అభిలాష, ఆశ. అలాంటి ఆశ కలిగి ఉండాలా భూమి మీద ప్రతి ఒక్కళ్ళు కూడా. ఏ ఆశలు కాదు,